అస్మద్గురుభ్యో నమ. భగవద్బంధులారా, టీకేవీఆర్ పర్ణశాలకి స్వాగతం. మీరు చక్కటి సంపద లభించాలి అనుకున్నట్టయితే దానికోసం 7 శుక్రవారాల పాటు లేదా 11 శుక్రవారాలు ఉదయం సాయంకాలం 12 దీపాలు పెట్టి లక్ష్మీనారాయణుల సన్నిధిలో, ఇది రోజు పెట్టడం కాదు కనుక పర్వాలేదు, 12 దీపాలు పెట్టి వెలిగించి పరవాన్న నివేదన చేయండి. ఉదయం సాయంకాలం కూడా. ఉదయం స్నానాదులు చేస్తారు, ఇబ్బంది లేదు. సాయంకాలం శుచిగా కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద పసుపు నీళ్ళు ప్రోక్షించుకొని చేయండి. ఇప్పుడు చెప్పే మంత్రాన్ని 27 సార్లు చదవండి. మీకు ఓపిక ఉన్నట్టయితే 108 కూడా మంచిదే. చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రియం ఈశ్వరీం చంద్రసూర్యాగ్నివర్ణాభాం శ్రీ మహాలక్ష్మీం ఉపాస్మహే. మళ్ళీ ఒక్కసారి. చంద్రాభాం లక్ష్మీం ఈశానాం సూర్యాభాం శ్రియం ఈశ్వరీం చంద్రసూర్యాగ్ని వర్ణాభాం శ్రీలక్ష్మీం ఉపాస్మహే. అమ్మవారు చంద్రాభ అంటే చంద్రుని వంటి కాంతి కలిగినది అని అర్థం. అలాంటి తల్లి ఆవిడ. లక్ష్మీం లక్ష్మ కారయతి, గుర్తు పట్టేలా చేయునది, గుర్తు కలిగించేది ఆవిడ లక్ష్మీం. ఈశానాం అంటే అన్నిటికీ కూడా అధిపత్ని ఆవిడ, క్షేమం కలిగిస్తుంది. సూర్యాభాం సూర్యుని వంటి గొప్ప కాంతి కలిగినది. రావణాసురుడు సీతని చూచేంతవరకు కూడా ఏమో అనుకున్నాడు, కానీ మారువేషంలో వచ్చినా కూడా సీతని చూడగానే గుండెలు బాదుకున్నంత పని అయ్యింది. అంత కాంతి ఎక్కడా చూడలేదు. సూర్యాభాం శ్రియం ఈశ్వరీం. ఆవిడ అమ్మవారు భగవంతుణ్ణి ఆశ్రయించి ఉంటుంది, మన చేత ఆశ్రయింపబడుతుంది. గుణముల చేత వ్యాపించేది, దోషములు తొలగించేది, ఆటలాడేది, ఆటలో గెలిపించేది ఆవిడ. అలాంటి మహాతల్లి ఈశ్వరీం చంద్ర సూర్య అగ్ని వర్ణాభాం. చంద్రుడి కాంతి, సూర్యుడి కాంతి, అలాగే అగ్ని కాంతి, ఆ వర్ణములు 3 కలిసి ఉంటాయి. అంటే చంద్రునిలో ఉండే ఆ చల్లదనము, సూర్యునిలో ఉండే తేజస్సు, అగ్నిలో ఉండే దాహకత్వము, ఇవన్నీ కూడా అద్భుతంగా ఒకచోట చేరినట్టుగా ఉంటుంది. అంచేత ఆవిడ శ్రీ మహాలక్ష్మీం ఉపాస్మహే. ఆ మహాలక్ష్మిని మేము ఉపాసన చేస్తున్నాం. అమ్మా, మాకు రక్షణ కలిగించు. ఇది 7 శుక్రవారాలు కానీ 11 శుక్రవారాలు కానీ ఉదయము సాయంకాలం లక్ష్మీనారాయణుల సన్నిధిలో 12 దీపాలు వెలిగించండి. పరవాన్న నివేదన చేయండి. ఉదయం పూట, సాయంకాలం పళ్ళు కానీ లేదా నానవేసిన శనగలు కానీ నివేదన చేయండి. 27 సార్లు చదవండి. చదవగలం, ఓపిక ఉన్నట్టయితే 108 సార్లు కూడా జరుగుతుంది, మంచిది. తద్వారా మీకు అప్పులు తీరుతాయి, ధనం ప్రాప్తిస్తుంది, పిల్లలు వృద్ధిలోకి వస్తారు. గమనించండి, శ్రద్ధగా చేసుకోండి. ఇప్పుడు ఇంకొక మాట, మాకు బాగా అప్పులు ఉన్నాయండి, ఎంత చేసినా కూడా తీర్చినా కూడా ఇంకా మిగిలిపోతున్నాయి, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాం. దీనికి తప్పదు, మరి కొంచెం ఖర్చు పెట్టాలి. ఏమిటి? చిన్న చిన్న వెండి పువ్వులు ఉంటాయి, చిన్న చిన్నవి. అది ఒక 108 తీసుకోవాలి. కష్టం, వదిలిపెట్టండి. అంచేత ఏం చేస్తారంటే
బియ్యములో కొద్దిగా పసుపు కలిపి నెయ్యి కలిపి దాంతో ఆరాధన చేయండి. తప్పు లేదు. 27 రోజుల పాటు చేయండి. మీకు ధనం ఉన్నట్టయితే వెండి పూలు కొనుక్కోండి, చెయ్యండి. లేకపోతే మామూలు పూలతోటైనా చేసుకోండి. పువ్వులతో ఆరాధన చేసేటప్పుడు మాత్రం దయచేసి రేకులు పీకి ఒక్కొక్క రేకుతో మాత్రం చెయ్యకండి. లేదంటారా? ఇంత మేము చేసుకోలేమంటారా? పసుపు గౌరమ్మని పెట్టండి. 7 సార్లు పసుపు, 7 సార్లు కుంకం, 7 సార్లు గంధం, శక్తి అనుసారము. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విశ్వమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. అమ్మా, నీ పాదపద్మములు నా యందు ఉంచమ్మా, నా ఇంట ఉంచమ్మా, నా శిరస్సు మీద ఉంచు, నా మనస్సులో ఉంచమ్మా తల్లి. పద్మప్రియే పద్మప్రియే అని చెప్పడంలో పద్మములకి ప్రియమైన దాన అంటే పద్మవాసినిగా ఉంటావు కదా. అంతేకాదు, పద్మ శబ్దానికి అర్థము భూమండలమని, సృష్టిలో ఉన్న సకల చరాచరములని అర్థం. పద్మప్రియే, అందరి చేత కూడా కోరబడదగిన దాన. పద్మిని, పద్మములుండే చోట ఉంటావు నువ్వు, పద్మములోపల ఆవిర్భవిస్తావు. ఒక పద్మానికి ఋగ్వేదం సుమారు 17 రకాల అర్థాలు చెప్పింది. పద్మిని. పద్మహస్తే, చేతిలో పద్మం ఉంటుంది. దేనికోసమో తెలుసా అంటే దానికి చెప్తారు. ఆ పద్మము కదలికతోటిట శ్రీ మహావిష్ణువుకి నిర్ణయం కలిగించేలా చేస్తుందిట. ఏది గొప్పగా సృష్టించాలి, ఏది మామూలుగా సృష్టించాలి చూపించడానికి. ఇతర దేశాల్లో బ్యాండ్ మేళం వాడు చేతిలో కర్ర పట్టుకునేలాకెళ్తాడు. అలాగే ఈవిడ కూడా పద్మముతోటి. అంతేకాదు, పాదాల దగ్గర ఉండి పద్మం చేత్తోటే పట్టుకుంటా భగవంతుణ్ణి దర్శించడానికి వచ్చినవాడు ఎలాంటి వాడో చెప్పడానికి ఈ పద్మస్పర్శతేత చెప్తుంది అంటుంది మనకి విష్ణు ధర్మోత్తరము. అలాంటి పద్మహస్తే పద్మాలయే, పద్మమే ఆలయముగా కలిగిన దాన. పద్మదళాయతాక్షి, పద్మపురేకుల వంటి అందమైన కందులు. కులకులలో ఎర్రదనము, మధ్య భాగంలో నల్లదనము, మిగిలిన భాగమంతా తెల్లదనము. ఈ 3 రకాలు కలిసి ఉంటాయి పద్మపురేకు లోపల. ఎప్పుడైనా చూడండి. పద్మదళాయతాక్షి విశ్వప్రియే, సకల ప్రపంచము చేత ఆరాధించబడేదాన. విష్ణు మనోనుకూలే, విష్ణువు యొక్క మనసుని అనుసరించి ఉంటావు. రాఘవత్వే భవేత్ సీత రుక్మిణి కృష్ణజన్మని అన్యేషు చ అవతారేషు. అయ్యవారు ఏ ఏ అవతారములు ఎత్తితే ఆయా అవతారములలో అనుకూలముగా ఉండేలాగా లక్ష్మీదేవి కూడా ఉంటుంది. ఆఖరికి వామన అవతారంలో కూడా వక్షస్థలంలోంచి దిగలేదు, అక్కడే ఉంది. పరశురామ అవతారంలో భూమండలంలో ఉంది. రాఘవుడిగా వస్తే సీతగా, రుక్మిణిగా వచ్చింది కృష్ణావతారంలో, సత్యభామగా భూదేవి, ఇలాగా. అందుకని అన్ని రకాల అవతారాలు. ఇది కూడా విష్ణు పురాణం చాలా బాగా చెప్పింది. విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. పాదపద్మం అంటే ఒక్క పాదం అని కాదని అర్థం, అక్కడ పాదములు అని అర్థం. పాదపద్మం మయి సన్నిధత్స్వ, నా కన్నుల ముందు, నా హృదయంలో, నా బుద్ధిలో ఎప్పుడూ నిలచి ఉండుగాక అని ప్రార్థన చేద్దాం. తద్వారా అప్పులు తీరి ఆనందంగా ఉండగలిగేలాంటి సన్నివేశం ఏర్పడుతుంది. ఇది గమనించండి. అలాగే ఇప్పుడు చెప్పే మంత్రం కూడా చదువుకోవచ్చును. సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా. సిద్ధలక్ష్మి, అన్ని రకాల సిద్ధులు, సంపదల వగేరా అన్నీ కూడా. మోక్షలక్ష్మి,
మోక్షమనే సంపద. మోక్షం అంటే శరీరం వదిలిపెట్టి స్వర్గంలో ఉండడం కాదు. స్వర్గం కూడా కల్పాంతంలో పోతుంది. మోక్షం అంటే అసలు మళ్ళీ సృష్టి లోపలికి రావాల్సిన అవసరం లేదు. అలాంటి మోక్షలక్ష్మి, జయలక్ష్మి. మేమందరం కూడా ఏ పని చేస్తున్నా విజయం సాధించాలి. జయలక్ష్మి, సరస్వతి, మాకు చక్కటి వాక్కుని ప్రసాదించు, చక్కటి సంస్కారాన్ని ప్రసాదించు సరస్వతి. శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ప్రసన్న మమ సర్వదా. నీవు ఇన్ని రూపాల్లో సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి, ఇన్ని రూపాల్లో ఉంటావు నువ్వు. లక్షించమ్మ తల్లి అని అంటున్నారు. అది విశేషం. అష్టాచక్ర నవద్వార దేవానాం పురయోజ్య అని మన శరీరములో ఉండే 8 చక్రములలో 8 స్థావరములలో అమ్మవారు ఉంటుంది. ఆమె మనకి రక్షణ కలిగించుగాక అని ప్రార్థన చేద్దాం. చెప్పుకుని ఇంకొక మంత్రం కూడా చెప్పుకుందాం ఇవాళ. పిల్లలకి డెస్పరేట్ మూడ్ ఉంటుంది, విహ్వల స్థితి అంటే చెప్పుకోలేరు, వాళ్ళు సాధించలేరు, అలాంటిది. లేదా తెలియని భయం ఉంటుంది. అలాంటి పిల్లల చేత చదివించండి. నైవేద్యాల హడావిడేమీ లేదు. రోజు 11 సార్లు చదివించండి. ఇది సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడ త్ర్యంబకే దేవి అన్న చోట త్ర్యంబక శబ్దాన్ని సాధారణంగా అందరూ పరమశివుల వారితోటే పోలుస్తారు. కానీ తమాషా ఏమిటంటే శ్రీ మహావిష్ణువుకి కూడా సూర్యచంద్రుడు మాత్రమే కన్ను కాకుండా అగ్నిస్వరూపము కూడా ఉంటాడు లోపల, ఆయన లోపల ఉంటాడు. అందుకని త్ర్యంబకే అంటే ఇక్కడ మీ ఇష్టం, శివపరంగా చెప్పుకోండి, లేకపోతే విష్ణుపరంగా చెప్పండి, ఇబ్బంది లేదు. సూర్యపరంగా కూడా చెప్పవచ్చును. ఇది మత్స్య పురాణము, అలాగే విష్ణు ధర్మోత్తరం కూడా చెప్పాయి. సర్వమంగళ మాంగళ్యే శివే, క్షేమం కలిగించేదాన. ఈ పదాన్ని కూడా మన వాళ్ళు ఒక పక్కకే చెప్పుకుంటారు. సర్వార్థ సాధికే, అన్ని రకములైన ఫలితములు కూడా సాధించి పెట్టేదానా. శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఇక్కడ సర్వార్థ సాధికే అంటే ఒక చిన్న చమత్కారం చెప్పాలి. రామావతారంలో వానరులందరూ కూడా దైవాంశ సంభూతులే వచ్చారు. వాళ్ళు అంతకాలం వాలి వెనకాలే తిరిగారు. తర్వాత సుగ్రీవుడు పక్షం వచ్చారు. వాళ్ళల్లో సీతమ్మని చూచింది ఒక్క హనుమంతుడు మాత్రమే, మిగిలిన వాళ్ళు దర్శించలేదు. అలాంటి వాళ్ళకి సంతోషం, దర్శనం కలిగించింది అమ్మవారు. కానీ అమ్మవారు ఎంత గొప్పగా చేసిందో తెలుసునా? ఇలాంటి వానరులని, తనని చూడని వాళ్ళని కూడా యుద్ధానికి పంపించారే వానర స్త్రీలు, వాళ్ళకి నా దర్శనం కావాలి, నేను వాళ్ళకి సన్మానించాలి అని చెప్పి యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి వస్తుంటే ప్రతి క్షణం ముఖ్యమే, ఆలస్యం చేయకూడదు, పని కట్టుకుని కిష్కిందలో ఆగుదాం అంది పాపం అమ్మవారు. ఓ పక్కన రాముడికి టెన్షన్ పట్టుకుంది, ఆలస్యం అవుతోందేమో అని చెప్పి. అందుకనే హనుమంతుడిని పంపించాడు అక్కడికి. ఎందుకని ఆ వానర సైన్యం స్త్రీలందరికీ కూడా అయోధ్య నగరంలో సన్మానాలు చేసింది అమ్మవారు. ఎక్కడైనా యుద్ధకాండలో చదవండి ఒకసారి సరదాగాను. వాళ్ళందరికీ స్వయంగా దగ్గరుండి ఉపచారాలు చేసింది. సర్వార్థ సాధికే. ఇలాంటి అర్థాలు అద్భుతమైన ఉంటాయి. అంచేత సేవించండి. పిల్లలకుండే విహ్వలత, ఆ స్థితి తొలగుతుంది, రక్షించబడతారు. స్వస్తి.